సిద్దిపేట 3 టౌన్ పోలీసులు దమ్మేట బాలలింగం అనే సీరియల్ దొంగను పట్టుకున్నారు. గతంలోనే 80 పైగా ఇంటి దొంగతనాల్లో పాల్గొని పలు జిల్లాల్లో జైలు శిక్ష అనుభవించిన ఈ నిందితుడు తాజాగా రంగదంపల్లి విఘ్నేశ్వర నగర్లోని ఒక పురోహితుడి ఇంటి నుండి 10.5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిఘా వేసి బీజేఆర్ చౌరస్తాలో బంగారం అమ్మనికి వచ్చినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని అభినందించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ఇండ్లకు, షాపులకు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 3 టౌన్ పోలీసులు విద్యాసాగర్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో అతని టీము గత పాప నేరస్తుడైనటువంటి దబ్బేట బాలలింగం ఎలియాస్ బాబు, ఇతని సొంత గ్రామం రాయవరం గ్రామం, జగదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అనుమానాస్పదంగా సిద్దిపేటలో తిరుగుతుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకునే క్రమంలో అతన్ని విచారించి అతని సమక్షంలో కొంత బంగారం దొరకడం జరిగింది. తదుపరి విచారించగా ఇతను గత మే నెలలో సిద్దిపేటలోని 3వ పట్టణ 3 టౌన్ పిఎస్ పరిధిలో కృష్ణమూర్తి శర్మ అనే పూజారి ఇంట్లో పట్టపగలు తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో సుమారు 10.5 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించడం జరిగింది. దానికి సంబంధించి విక్రయించే క్రమంలో ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను దబ్బేట బాలలింగం సుమారు గత 15-16 సంవత్సరాల నుండి హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కరీంనగర్, సిద్దిపేట, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతను చెర్లపల్లి, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి జైలులో కూడా వెళ్ళడం జరిగింది. ఇతను నేను మారిన పూర్తిగా నేను సాధారణ జీవితం జీవిస్తున్నా, మంచిగా జీవిస్తున్నా అని ప్రజలని, పోలీసులను నమ్మించడానికి కూడా ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరికి వీడియోలు కూడా అతను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా సిద్దిపేట 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి అతని సమక్షంలో ఈ యొక్క బంగారు ఆభరణాలు మరియు సెల్ ఫోను మరియు జప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు దీంట్లో ప్రధానంగా పురుగు రావడానికి ప్రధాన కారణం, ఆ రోజు మాకు అతను దొంగతనం చేసే ముందు ఆ వీధిలో దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఆ స్ట్రీట్లో ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలో అతను ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ మాకు సీసీ ఫుటేజ్లలో క్లియర్గా నిక్షిప్తమైనవి. వాటిని మా యొక్క క్రైమ్ టీము ఎప్పుడూ అందుబాటులో సెల్ ఫోన్లో ఉంచుకొని పెట్రోలింగ్ చేసే క్రమంలో సేమ్ అతను కొంచెం కలర్ హెయిర్ పెంచుకున్నాడు, గడ్డం పెంచాడు. అప్పుడు అఫెన్స్ చేసినప్పుడు కొంచెం తగ్గించాడు, అప్పుడు లేవు ఇవన్నీ. మా క్రైమ్ టీం చాకచక్యంగా అనుమానాస్పదంగా అతనే ఉన్నట్టున్నాడని అనుమానంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారించగా ఈ నేరం ఒప్పుకున్నాడు, వాస్తవమే. సో ఈరోజు ఇతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ప్రజలకి, ముఖ్యంగా సిద్దిపేట ప్రజలకి, గ్రామీణ ప్రాంతం